హాయ్ వెల్కమ్ టు ఎస్బీ మల్టీ కార్టెక్. నేను మీ కనకరాజు. ఈ రోజు మన గ్యారేజీకి ఐ10 న్యూఎస్ డీజిల్ వెర్షన్ డిపిఎఫ్ ఇష్యూతో రావడం జరిగింది. లో పికప్ అండ్ ఆటోమేటిక్ గేర్ కాబట్టి ఇది గేర్స్ మాత్రం ఎంగేజ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే బండి లో పికప్లో ఉంటే గట్ట గేర్ ఎంగేజ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా జరగదు. ఈ డిపిఎఫ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం కోసం మేము క్యాటలిక్ కన్వర్టర్, దానికి వచ్చే సైలెన్సర్కి వచ్చే మఫ్లర్స్, దానికి వచ్చే సెన్సార్స్, దానికి వచ్చే డిపిఎఫ్ సంబంధించిన సెన్సార్ పైప్స్ మొత్తం క్లీన్ చేయడం అయితే జరిగింది. అది ఏ రకంగా క్లీన్ చేసాం, ఆ ఇష్యూని ఎలాగ మేము ఐడెంటిఫై చేసాము, ఆ ఇష్యూని ఎలా క్లియర్ చేసాం అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. BS6 డీజిల్ వెహికల్స్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం అంటే డిపిఎఫ్ బ్లాక్ అవడం వల్ల బండి లో పికప్ వచ్చి మన డాష్ బోర్డ్లో కూడా ఇండికేషన్ అనేది చూపిస్తుంది. అది ఎందుకు వచ్చండి, యాంటీ పొల్యూషన్ కోసం BS6 వెహికల్ అయితే అది యాడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ వెహికల్స్లో కూడా డిపిఎఫ్ కంప్లైంట్స్ ఉంటే కదా మా గ్యారేజ్కి విజిట్ చేయండి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చేసరికి ఎస్బీ మల్టీ కార్టెక్, సత్రంబాడు మెయిన్ రోడ్, ఏలూరు.